వైఎస్ జగన్ గారు ప్రశాంత్ కిషోర్ గురించి చెప్పిన మాటలు ఒకసారి మీరు మళ్ళీ గుర్తు చేసుకోవచ్చు, ఒకసారి వినొచ్చు మీరు. మీ అందరికీ కూడా నేను పరిచయం చేస్తా ఉన్నాను. ప్రశాంత్ కిషోర్ అని మోడీ గారిని 2011లో ప్రధానమంత్రి కుర్చీలో కూర్చోబెట్టడానికి క్రియాశీలక పాత్ర పోషించిన వ్యక్తి ప్రశాంత్ కిషోర్. ప్రశాంత్ కిషోర్ గారు తన పూర్తి ఎక్స్పర్టైజ్, తన పూర్తి సహాయ సహకారాలతో మనందరికీ కూడా తోడుగా ఉంటాడు. మనందరితో కూడా మన శ్రేణులకు మరీ ముఖ్యంగా తోడుగా ఉంటూ దిశ నిర్దేశించడంలో క్రియాశీలక పాత్ర పోషిస్తాడని మీ అందరికీ కూడా ప్రశాంత్ని పరిచయం చేస్తా ఉన్నా. ఇది గతంలో వైఎస్ జగన్ గారు ప్రశాంత్ కిషోర్ గారికి సంబంధించి ఇంట్రడ్యూస్ చేసేటప్పుడు మాట్లాడిన మాటలు. దాని తర్వాత ఎన్నో స్ట్రాటజీస్ యూజ్ చేసి వైఎస్ఆర్సీపీ పార్టీని 2019లో భారీ విజయాన్ని సొంతం చేశారు ప్రశాంత్ కిషోర్ గారు. అప్పటి వరకు ఆంధ్ర రాష్ట్ర చరిత్రలో ఏ పార్టీ కూడా అంత భారీ విజయం సొంతం కాలేదు. 151 ఏకంగా 151 సీట్స్ తోటి వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. అది 2019లో. సో కాలక్రమేణా ఏం జరిగిందో ఏమో కానీ ప్రశాంత్ కిషోర్ గారు కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ పార్టీకి దూరం అయిపోయారు. ఎంత దూరం అయిపోయారంటే 2024 ఎన్నికలకు ముందు ప్రశాంత్ కిషోర్ గారు చెప్పిన స్టేట్మెంట్ ఒకటి ఎంత వైరల్ అయిందో కూడా మనం అందరూ చూసాం. వైఎస్ జగన్ ఈజ్ గోయింగ్ టు బి లూజ్, నాట్ జస్ట్ లూజ్ బట్ లూజ్ బిగ్ అని చెప్పేసి కూడా ప్రశాంత్ కిషోర్ గారు ముందుగానే ప్రిడిక్ట్ చేసి చెప్పారు. వైఎస్ జగన్ గారు ఈసారి అంటే 2024లో భారీగా ఓడిపోబోతున్నారు అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ గారు ముందుగానే ఆయనకున్న రాజకీయ సమాచారం ప్రకారం ముందుగానే హెచ్చరించారు, ముందుగానే చెప్పారు కూడా. బట్ ఇలా చెప్పిన ప్రశాంత్ కిషోర్ గారి మీద కూడా అనేక రకాలుగా దాడులు చేశారు. దాడులు ఇన్ ద సెన్స్ కామెంట్స్ చేశారు. సజ్జల రామకృష్ణారెడ్డి గారు కావచ్చు, రోజా గారు కావచ్చు, కొడాల నాని గారు కావచ్చు, పేర్ని నాని గారు కావచ్చు, ఎవరైనా సరే గతంలో మాజీ మంత్రులుగా పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈ ప్రశాంత్ కిషోర్ గారి మీద విపరీతమైన కామెంట్స్ అనేది చేశారు. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన స్క్రిప్ట్నే ప్రశాంత్ కిషోర్ ఫాలో అవుతున్నారు. ప్రశాంత్ కిషోర్ ఒక ప్యాకేజీ తీసుకొని చంద్రబాబు నాయుడు గారికి అనుకూలంగా పనిచేస్తున్నారని చెప్పేసి గతంలో మాజీ మంత్రులు అందరూ ప్రశాంత్ కిషోర్ గారి మీద చాలా ఘాటైన విమర్శలనే చేశారు. బట్ ఇప్పుడు కట్ చేస్తే మళ్ళీ ప్రశాంత్ కిషోర్ సహాయం కావాలంటున్న వైఎస్ జగన్ అంటూ ఇప్పుడు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో భారీగా ప్రచారం అనేది జరుగుతుంది. ఎప్పుడైతే 2024లో వైఎస్ జగన్ గారు భారీగా ఓడిపోయారు, అంటే కేవలం 11 స్థానాలు పరిమితమైందో వైఎస్ఆర్సీపీ పార్టీ, అప్పటి నుండి స్టిల్ ఇప్పటికీ కోలుకోలేని పరిస్థితి. వైఎస్ఆర్సీపీ పార్టీకి భారీ దెబ్బ పడింది. ఇప్పుడు ప్రస్తుతం మనము చూస్తూనే ఉన్నాం ఆంధ్ర రాజకీయాల్లో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన అనేక నాయకులు ప్రస్తుతం జైలు బాట పడుతూ ఉన్నారు. అనేక మంది మీద కేసులు అనేవి వెంటాడుతూ ఉన్నాయి. అనేక మంది నాయకుల మీద స్కామ్లు అనేవి బయటకు వస్తూ ఉన్నాయి. సో ఇవన్నీ చూస్తూ ఉంటే మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి మళ్ళీ పూర్వ వైభవం రావాలి అంటే ఖచ్చితంగా మళ్ళీ ప్రశాంత్ కిషోర్ సహాయం కావాల్సిందే అని చెప్పేసి ఇప్పుడు జగన్ గారు డిసైడ్ అయ్యారని చెప్పేసి వార్తలు అయితే వస్తూ ఉన్నాయి. అందుకు సంబంధించి మళ్ళీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ గారితో ఎలాగైనా సరే సహాయం తీసుకోవాలని చెప్పేసి ఆయన కోసం వైఎస్ జగన్ గారు చాలా ట్రై చేస్తున్నారనే వార్త కూడా నేషనల్ మీడియాలో కూడా ప్రస్తుతం చాలా హల్చల్ అనేది చేస్తుంది. సో ఈ అంశం గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో మనం కంప్లీట్గా డిస్కస్ చేద్దాం. అండ్ ముందుగా మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అండ్ ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి హెల్ప్ చేస్తే మళ్ళీ 2029లో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి వస్తుందా అనే అంశాన్ని మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే గతంలో మనం చూసాం ప్రశాంత్ కిషోర్ గారు ఏం చేశారు. 2019కి ముందు వైఎస్ఆర్సీపీ పార్టీ భారీ విజయాన్ని సొంతం చేసుకోవడానికి ప్రశాంత్ కిషోర్ గారు ఎలాంటి సహాయం చేశారో ఇప్పుడు ప్రస్తుతం మనం ఒక్కసారి మనం రివైండ్ చేసుకుందాం. ఎస్, గతంలో ప్రశాంత్ కిషోర్ గారు ఎలాంటి స్ట్రాటజీతో ముందుకెళ్లారో ఒకసారి మనం చూసుకుంటే పాదయాత్రతో ప్రజల్లో భారీ స్పందన వచ్చింది. ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు పాదయాత్ర అనేది స్టార్ట్ చేశారో అప్పుడు ఆ పాదయాత్ర అనే అంశం అనేది ప్రజల్లో విపరీతంగా వెళ్ళిపోయింది.
ఎంత విపరీతంగా వెళ్ళిందంటే ప్రతి పాదయాత్ర కూడా పాదయాత్ర సాగుతున్న ప్రతి చోట కూడా భారీగా జనాలు వచ్చేవారు వైఎస్ జగన్ గారిని చూడడానికి, లేకపోతే వైఎస్ జగన్ గారు మాట్లాడుతున్న మాటలు వినడానికి భారీగా తరలొచ్చేవారు. అంత పెద్ద సక్సెస్ అయింది. బట్ ఆ పాదయాత్ర ప్లాన్ కూడా ప్రశాంత్ కిషోర్ గారు ఇచ్చింది. పాదయాత్ర చేస్తే ఖచ్చితంగా ఏదైతే గతంలో రాజశేఖర రెడ్డి గారు పాదయాత్ర చేసి ఎలా అయితే సక్సెస్ అయ్యారో మళ్ళీ అదే పాదయాత్ర మీరు చేస్తే మీరు మళ్ళీ సక్సెస్ అవుతారని చెప్పేసి వైఎస్ జగన్ గారికి ఈ పాదయాత్ర ఐడియా ఇచ్చింది ఇదే ప్రశాంత్ కిషోర్ గారు. సోషల్ మీడియాలో భారీ ఎత్తున ప్రచారం చేశారు. ఇప్పుడు ప్రస్తుతం సోషల్ మీడియా యుగం అనేది నడుస్తుంది. 2019కి ముందు కూడా చాలా భారీ ఎత్తున ఈ సోషల్ మీడియాలో అప్పటి టీడీపీ ప్రభుత్వం మీద, టీడీపీ నాయకుల మీద భారీగా ప్రచారం చేశారు. భారీగా నెగిటివ్ కామెంట్స్ అనేది చేశారు, నెగిటివ్ స్టేట్మెంట్లు అనేది ఇచ్చారు. ఎంత భారీ స్టేట్మెంట్లు అంటే అప్పటికి జనాలు కూడా ఇదే నిజమని నమ్మేంతలా అప్పట్లో సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు ఈ ప్రశాంత్ కిషోర్ టీం, ఐపాక్ టీం. సో ఆ సోషల్ మీడియాలో ప్రచారం చేయడంలో చాలా సక్సెస్ అయిపోయారు. అందుకే ప్రజలు కూడా ప్రతిదీ నమ్మేశారు. సోషల్ మీడియాలో గతంలో చంద్రబాబు నాయుడుకి సంబంధించిన ఏదైనా ఒక న్యూస్ వస్తే దాన్ని నిజంగా నమ్మేశారు జనాలు. అంతలా ఈ ఐపాక్ టీం అనే సోషల్ మీడియాలో గతంలో ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఆ ఇంపాక్ట్ క్రియేట్ చేయడంలో సక్సెస్ అయ్యారు ప్రశాంత్ కిషోర్ గారు. టీడీపీ ప్రభుత్వంపై భారీ స్థాయిలో ప్రచారం చేశారు. అందులో ముఖ్యంగా అమరావతి, పోలవరం సంబంధించిన అంశాలు అనేవి కూడా భారీ ఎత్తున ప్రజల్లో ఇంపాక్ట్ అనేది క్రియేట్ చేశాయి. ముఖ్యంగా అమరావతికి సంబంధించి అమరావతి గ్రాఫిక్స్ అంటూ, లేకపోతే అమరావతి చుట్టూ కమ్మ సామాజిక వర్గం వాళ్ళు మాత్రమే భూములన్నీ కొట్టేశారని చెప్పేసి, చంద్రబాబు నాయుడు గారికి సంబంధించిన బినామీలు అందరూ కలిసి అక్కడ ల్యాండ్ అనేది కొనేశారు అని చెప్పేసి భారీ ఎత్తున ప్రచారం చేశారు. సో ఆ ప్రచారాన్ని నిజంగా జనాలు నమ్మేశారు. అంటే అమరావతిని ప్రకటించింది కేవలం ఈ భూములు కొట్టేయడానికే, కేవలం కమ్మ కులస్తుల బాగు కోసమే అమరావతి ప్రకటించారు అని చెప్పేసి అప్పట్లో నిజంగా జనాలు నమ్మేశారు. అలా నమ్మారు కాబట్టే చంద్రబాబు నాయుడు గారిని, టీడీపీ ప్రభుత్వాన్ని ఘోరంగా ఓడించారు. కేవలం 23 స్థానాలకు మాత్రమే పరిమితం చేశారు గతంలో. సో అంతలా నమ్మించడంలో ఈ ప్రశాంత్ కిషోర్ టీం అనేది సక్సెస్ అయింది. ఐపాక్ టీం అనేది సక్సెస్ అయింది. ఆ కూటమిగా ఉన్న పార్టీలో చిచ్చు పెట్టారు. అప్పటికే 2018కి ముందు, అప్పటికే 2014లో కలిసి పోటీ చేసిన జనసేన కావచ్చు, బీజేపీ కావచ్చు, టీడీపీ కావచ్చు, ఈ 3 పార్టీలు ఇప్పుడు ఏదైతే కూటమిగా ఏర్పడ్డాయో ఈ 3 పార్టీలు గతంలోనే కూటమిగా ఏర్పడి పోటీ చేసి సక్సెస్ సాధించి 2014లో గెలిచారు. అప్పటి టీడీపీ ప్రభుత్వం గెలిచింది, ఇదే కూటమి ప్రభుత్వం గెలిచింది. బట్ 2000 కాలక్రమేణా ఈ కూటమి ప్రభుత్వంలో చిచ్చు పెట్టారు. ఏ రకంగా చిచ్చు పెట్టారు? అప్పటికే ప్రత్యేక హోదా మీ వల్ల సాధ్యపడదు అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి మీద విపరీతమైన ప్రెజర్ అనేది తీసుకురాగలిగారు. అలా విపరీతమైన ప్రెజర్ రావడంతో చంద్రబాబు నాయుడు గారు బీజేపీ పార్టీతో డిఫరెన్స్ పెట్టుకున్నారు. అంటే బీజేపీ పార్టీతో తగాదా పెట్టుకున్నారు. ఆ తగాదా వల్ల ఏమైంది? బీజేపీ పార్టీ అప్పటికి సైడ్ అయిపోయింది. ఆ బీజేపీ పార్టీ సైడ్ అవ్వడంతో జనసేన పార్టీ కూడా సైడ్ అయిపోయింది. సో ఈ ఇరు పార్టీలు కూడా సైడ్ అయిపోవడంతో 2019లో టీడీపీ పార్టీ సింగిల్గా పోటీ చేసింది. సో సింగిల్గా పోటీ చేయడంతో ఆబ్వియస్లీ ఓడిపోయింది. సో ఈ 3 పార్టీల మధ్య చిచ్చు పెట్టడంలో ఇదే ప్రశాంత్ కిషోర్ గారు సక్సెస్ అయ్యారు. నెక్స్ట్, పవన్ బాబు కలవకుండా చేయడంలోనూ సక్సెస్. పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు నాయుడు గారు కలిస్తే ఎంత ఇంపాక్ట్ క్రియేట్ అవుతుందో మనం ఈ రీసెంట్గా జరిగిన ఎన్నికల్లో చూసాం. సో ఇదే ఇంపాక్ట్ అనేది 2019లో కూడా జరిగి ఉండేది. ఏది? పవన్ కళ్యాణ్ గారు, బాబు గారు కలిసి ఉంటే 2019లో కూడా ఇదే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఉండేది. అంత ఇంపాక్ట్ ఉండేది గతంలో. బట్ ఈ పవన్ కళ్యాణ్ గారిని, బాబు గారిని కలవకుండా ఇరు పార్టీ నాయకులు కూడా తిట్టుకునేలాగా, విమర్శలు చేసేలాగా చేయడంలో ఇదే ప్రశాంత్ కిషోర్ టీం అన్నది గతంలో చాలా సక్సెస్ అయిపోయింది. ఇరు పార్టీ నాయకులు కూడా ఒక పార్టీ అంటే ఒకరు అసహించుకునేలాగా గతంలో ఇరు పార్టీల మధ్య చిచ్చులు అనేది పెట్టారు. సో అందుకు ఫలితంగానే ఇరు పార్టీలు కూడా 2019లో విడిగా పోటీ చేసి ఇరు పార్టీలు కూడా ఘోరంగా నష్టపోయాయి.
ఇప్పుడంటే ఆ నష్టాన్ని గ్రహించి ఇరు పార్టీలు కలిసి పోటీ చేసి భారీ విజయం సొంతం చేసుకుంది కానీ గతంలో 2019లో ఇదే ఇరు పార్టీలు ఈ ప్రశాంత్ కిషోర్ గారు ఉచ్చులో పడి, అంటే ఈ ప్రశాంత్ కిషోర్ గారి ట్రాపుల్లో పడి ఇరు పార్టీలు కూడా తిట్టుకొని, ఇరు పార్టీ నాయకులు తిట్టుకొని సొంతంగా పోటీ చేసుకునేలాగా ఆయన వ్యూహాలు రచించారు, అందులో సక్సెస్ అయ్యారు. నెక్స్ట్ వచ్చేసి బీజేపీని వైసీపీ వైపు తీసుకురావడంలో సక్సెస్. అప్పటికి బీజేపీ పార్టీ న్యూట్రల్గా ఉన్నా సరే బాబు వైపు వెళ్ళకూడదు అని చెప్పేసి విపరీతంగా టీడీపీ పార్టీలో భయంకరమైన ప్రెజర్ని తీసుకొచ్చారు. ఎంత ప్రెజర్ తీసుకొచ్చారంటే సాక్షాత్తు అప్పటి హోంమంత్రి అమిత్ షా గారు తిరుపతి పర్యటనలో ఉన్నప్పుడు రాళ్ళు దాడులు చేసి అంత దారుణమైన పరిస్థితిని క్రియేట్ చేశారు. అలాంటి సిచ్యువేషన్ని తీసుకొచ్చారు. సో ఆబ్వియస్లీ అమిత్ షా గారి మీద రాళ్ళు దాడులు ఎప్పుడైతే జరిగాయో అప్పుడు బీజేపీ పార్టీ అనేది కంప్లీట్గా, అంటే టీడీపీ పార్టీతో కంప్లీట్గా డిస్కనెక్ట్ అయిపోయింది. సో టీడీపీ పార్టీతో డిస్కనెక్ట్ అయిపోవడంతో బీజేపీ పార్టీ అప్పటికే కొంచెం మెజారిటీలో ఉన్న, అంటే అప్పటికే అధికారం దిశగా ఉన్న వైఎస్ఆర్సీపీ పార్టీ వైపు కొంచెం మొగ్గు చూపారు. అధిష్టానం కూడా ఈసారి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి రావచ్చనే అంచనాతోటి వైఎస్ జగన్ గారితో కొంచెం స్నేహభావంతో ఉన్నారు. ఆ స్నేహభావమే 2019లో వైఎస్ జగన్ గారికి కలిసి వచ్చి మళ్ళీ అధికారంలోకి రావడం జరిగింది. సో ఇన్ని అంశాల్లో గతంలో ప్రశాంత్ కిషోర్ గారు సక్సెస్ అయ్యారు. ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు ప్రశాంత్ కిషోర్ గారిని నమ్మి పార్టీ బాధ్యతలు మొత్తం ఆయన చేతిలో పెట్టారో, ఆయన కరెక్ట్గా పనిచేసి ఆయన వ్యూహాలన్నీ రచించి పర్ఫెక్ట్ ప్లానింగ్ తోటి 2019లో ఆయన అడుగులు వేశారు. రాజకీయంగా భారీ సక్సెస్ని సాధించారు. సో ఇలాంటి ప్రశాంత్ కిషోర్ గారు 2019 తర్వాత వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో కానీ ఇద్దరి మధ్య డిఫరెన్స్ వచ్చేసి వైఎస్ జగన్ గారు ప్రశాంత్ కిషోర్ గారు ఇద్దరు కూడా ఎవరి దారి వాళ్ళు చూసుకునే పరిస్థితి ఏర్పడింది. అది మధ్యలో ఎవరు చిచ్చు పెట్టారో, లేకపోతే వైఎస్ జగన్ గారే ఇక ప్రశాంత్ కిషోర్ గారితో అవసరం లేదనుకున్నారో, లేకపోతే మధ్యలో ఎవరన్నా ఉండి ఈ సలహాదారులు ఎవరన్నా జగన్ గారిని ఇన్ఫ్లుయెన్స్ చేశారో ఏమో కానీ ప్రశాంత్ కిషోర్ గారిని కంప్లీట్గా ఆ పార్టీ నుండి, ఆ పార్టీ బాధ్యతల నుండి ఆయన్ని తప్పించేశారు. సో అలా తప్పించడంతో ఏం జరిగిందో మనందరూ చూసాం. ఎంత ఘోరంగా వైఎస్ఆర్సీపీ పార్టీ కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాకుండా దారుణమైన పరిస్థితుల్లో ఇవాళ ఉంది. అదే ప్రశాంత్ కిషోర్ గారు 2024లో కూడా ఇదే వైఎస్ఆర్సీపీ పార్టీకి పనిచేసి ఉంటే ఖచ్చితంగా ఎంతో కొంత ఇంత వ్యతిరేకత అయితే వచ్చి ఉండేది కాదు. ఇన్ఫ్యాక్ట్ అధికారంలో కూడా వచ్చి ఉండే అవకాశం ఉండేది. బట్ కాలక్రమేణా రాజకీయాలు ఎప్పుడు ఒకేలా ఉండవు, రాజకీయ నాయకులు ఎప్పుడు ఒకేలా ఉండరు. ఈరోజు శత్రువు అనుకున్నవాడు రేపు మిత్రుడు అవుతాడు, రేపు మిత్రువు అనుకున్నవాడు ఎల్లుండి శత్రువు అవుతాడు. అలా ప్రశాంత్ కిషోర్ గారితో వైఎస్ఆర్సీపీ పార్టీ శత్రుత్వాన్ని పెంచుకుంది. అలా శత్రుత్వాన్ని పెంచుకోవడం వల్ల ఎంత పెద్ద నష్టం జరిగిందో రీసెంట్గా ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకులు కావచ్చు, జగన్ గారు కావచ్చు, వీళ్ళు ఇప్పుడు ఆ పాయింట్ని గ్రహించారు. ఇప్పుడు మళ్ళీ ప్రశాంత్ కిషోర్ గారి వైపు అడుగులు వేస్తున్నారు. మళ్ళీ ప్రశాంత్ కిషోర్ కావాలి, మళ్ళీ ప్రశాంత్ కిషోర్ వస్తే ఖచ్చితంగా పూర్వవైభవం వస్తుంది అని చెప్పేసి. బట్ ఇప్పుడున్న సోషల్ మీడియా యుగంలో గతంలో అంటే అంత ఇంపాక్ట్గా అంత పర్ఫెక్ట్గా లేకపోతే అంత ఇన్ఫ్లుయెన్స్ చేసే విధంగా గతంలో ఈ సోషల్ మీడియా అన్నది కొంతవరకే ఉన్నింది. బట్ ఇప్పుడు ఉన్న సోషల్ మీడియా యుగంలో మొబైల్ ఉన్న ప్రతి ఒక్కడు రాజకీయ నాయకుడే, స్మార్ట్ ఫోన్ ఉన్న ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇవాళ కార్యకర్తలానే ఫీల్ అవుతూ ఉన్నారు. సో ఈ కాలంలో ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు ఏదైనా కొత్త ఐడియాలతో వస్తే తప్ప పాత గతంలో చేసిన మాదిరిగా సోషల్ మీడియాలో ఫేక్ ప్రచారాలు లేకపోతే సోషల్ మీడియాలో నెగిటివ్గా ప్రచారం అనేది చేస్తే ఇవాళ ప్రజలు కూడా నమ్మే పరిస్థితి అనేది లేదు. మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీ 2029లో మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే ఖచ్చితంగా ఒకవేళ నిజంగా ప్రశాంత్ కిషోర్ గారు పని చేస్తే నిజంగా కొత్త ఐడియాలతో రావాలి. ఇదే మూస పద్ధతిలో గతంలో చేసిన మాదిరిగానే పవన్ కళ్యాణ్ గారికి లేకపోతే బాబు గారికి గొడవలు పెట్టడమో, లేకపోతే బీజేపీ పార్టీకి లేకపోతే టీడీపీ పార్టీకి గొడవలు క్రియేట్ చేయాలనో, ఇలాంటి స్ట్రాటజీస్తో మళ్ళీ కనుక ఆయన
అలాంటి స్ట్రాటజీస్ తోటి మళ్ళీ ముందుకు వస్తే మటుకు అది ఆ పార్టీకే నష్టం చేకూరుతుంది. ఎందుకంటే ఇవాళ మొత్తం రాజకీయాలు మొత్తం మారిపోయాయి. గతంలో ఎప్పుడైతే వైఎస్ జగన్ గారు అధికారంలోకి వచ్చారో అప్పటి నుండి ఇప్పటి వరకు మనం చూసుకున్నట్టయితే రాజకీయాలు మొత్తం చేంజ్ అయిపోయింది. సో ఇప్పుడున్న సిచ్యువేషన్లో ప్రశాంత్ కిషోర్ గారు సక్సెస్ అవ్వాలంటే చాలా కష్టపడాలి. గతంలో అంత ఈజీ కాదు ఇప్పుడు సక్సెస్ అవ్వాలంటే. ఇప్పుడు ప్రస్తుతం కూటమి గవర్నమెంట్ అధికారంలో ఉంది, బీజేపీ సహకారం సంపూర్ణంగా ఉంటుంది. కాబట్టి ఈ మధ్యలో ఎవరన్నా వచ్చి చిచ్చు పెట్టినా సరే ఇప్పుడు బీజేపీ పార్టీ పక్కకి వెళ్ళలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే బీజేపీ పార్టీ చంద్రబాబు నాయుడు గారిని పక్కన పెడితే బీజేపీ పార్టీ కూలిపోతుంది. కాబట్టి సో బాబు గారు ఇప్పుడు కీ రోల్ పోషిస్తున్నారు కాబట్టి ఎలాంటి గొడవలు అనేది పెట్టే ఆస్కారం కూడా ప్రస్తుతం ఉండదు. సో 2029లో సక్సెస్ అవ్వాలి అంటే ప్రజల్లోనే వ్యతిరేకత అనేది మొదలవ్వాలి. ఆ వ్యతిరేకతని మరో లెవెల్ తీసుకెళ్ళగలిగితే అందులో సక్సెస్ అవ్వచ్చు. సో మరి ప్రస్తుతానికైతే ఈ న్యూస్ అనేది చాలా వైరల్ అవుతుంది. ప్రశాంత్ కిషోర్ గారు మళ్ళీ వైఎస్ఆర్సీపీ పార్టీకి సహకారం చేయాలని చెప్పేసి ఈవెన్ కార్యకర్తలు కూడా కోరుతున్నారు. ఎందుకంటే జగన్ గారిని ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పేసి ఇప్పటికీ చాలామంది స్టిల్ ఇప్పటికీ ప్రేయర్ చేస్తున్నారు, ప్రార్థనలు చేస్తున్నారు. నాకు తెలిసిన చాలామంది ఫ్రెండ్సే జగన్ గారు మళ్ళీ ఎలాగైనా 29లో అధికారంలోకి రావాలని చెప్పేసి ఇప్పటికీ స్టిల్ కామెంట్స్ పెడుతూనే ఉంటారు, నాకు ఫోన్ చేసి కూడా చెప్తూనే ఉంటారు ఎలాగైనా మళ్ళీ అధికారంలోకి రావాలి మేము అని చెప్పేసి. సో మళ్ళీ అధికారంలోకి రావాలంటే ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేయాలి. ప్రశాంత్ కిషోర్ హెల్ప్ చేసినా సరే కొత్త ఐడియాలజీతో వస్తే తప్ప సక్సెస్ అవ్వలేరు. అండ్ ఇది ఈ వీడియో. అండ్ ఈ అంశం మీద మీ అభిప్రాయాన్ని కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. And thank you for watching this video. Thank you.